అండి, వెల్కమ్ టు నూరీస్ కిచెన్. ఈరోజు నేను అటుకుల మిక్చర్ చేయబోతున్నాను. ఈ సమ్మర్లో ఈ విధంగా ఈ స్నాక్స్ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. టైంపాస్ అవుతుంది బాగా. అలాగే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 150 గ్రామ్ నేను అటుకులు తీసుకున్నాను. ఇలా రంధ్రాల గిన్నెలో క్లీన్ చేసుకోవాలండి. అందులో పొడి పొడిలా ఉంటుంది. ఆ పొడంతా పోయేలాగా ఇలా జల్లించి పెట్టుకోవాలి. ఈ విధంగా జల్లించి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మరి మెత్తగా చేసుకోకూడదండి, ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఈ అటుకులు చేయడానికి ఇలాంటి వెడల్పాటి బాండి ఉంటే బాగుంటుందండి, చేయడానికి సులభంగా అవుతుంది. ఇలా ఆయిల్ వేడయ్యాక 1 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 25 గ్రామ్ జీడిపప్పు వేసుకొని అవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం నలగొట్టుకోవాలండి, అలాగే వేసుకోకూడదు. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా. ఆ తర్వాత కొంచెం ఎండ కొబ్బరి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చివరిగా కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ముందుగా వేసేసుకుంటే మాడిపోతాయి కదండి, అందుకే ఇలా చివరిలో వేసుకోవాలి. అలాగే కొంచెం 1 స్పూను అదే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అది కూడా వేసుకొని బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ అండి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చిలో వేసాము కాబట్టి కొంచెం తక్కువ చూసుకొని వేసుకోవాలన్నమాట. ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలండి. అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న అటుకులని వేసేసుకోవాలండి. అటుకులు వేసాక మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, ఇంకా జీడిపప్పు, ఇంకా 1/2 కప్పు పుటానీలు కూడా వేసుకున్నానండి. పుట్నాలు వేయించుకొని అవసరం లేదు, ఎలాగో అది ఫ్రై అయ్యే ఉంటుంది కాబట్టి వేయించుకోవాల్సిన అవసరం లేదు. గరిటెతో కలపకూడదండి, ఇలా ఎగరేస్తూ కొంచెం మెల్లగా ఈ విధంగా మనం కొంచెం ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలన్నమాట. మెత్తగా ఉంటాయి కాబట్టి అవి క్రిస్పీగా అయ్యే వరకు మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా మెత్తగా ఉన్నాయండి, ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసి 2 మినిట్స్కి ఒకసారి ఈ విధంగా చూసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. అలాగే పెట్టేసుకోవద్దండి, అడుగంటిపోతుంది.
ఇలా చేస్తే అటుకులు అనేవి కరకరలాడుతూ బాగా వేగుతాయి అన్నమాట. ఇలా చివర్లో 1/2 టీ స్పూన్ చక్కెర వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనండి, అటుకుల మిక్చర్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.